ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. ప్రదీపాధికరణం సంగతి. సంకల్పమాత్రం చే సృష్టి జరుగుతున్నచో శరీరాదుల ఆవశ్యకత లేదు. అందువలన శరీరాదుల అభావముతో బ్రహ్మలోకము చేరిన జీవునికి భోగములు కలగవు. శరీరం లేదు గనక భోగాలు ఉండవు ఉంటాడు. ఎందుకని ముందు సంకల్పం ద్వారానే అందరూ వస్తారని చెప్పావు. అందుకని విషయం బ్రహ్మలోక నివాసైన జీవుని స్వరూపమై విచారం ఈ అధికరణంలో చేయదు. సంశయం బ్రహ్మలోకంలోని ఉపాసకుని ద్వారా నిర్మింపబడిన శరీరములో దారు యంత్రం. దారు అంటే కర్ర, కట్ట, కొయ్య. అవలే ఆత్మనైతే శరీరంలా లేక మనశరీరములే ఆ శరీరం వలె ఆత్మనైతంలా. పూర్వపక్షం. ఆత్మ మనస్సులకు అనేకత్వం లేనందున ఆత్మ మనస్సు ఒకటే. ఒక శరీరంలో ఒక ఆత్మ ఉంటుంది, ఒక శరీరం, ఒక మనస్సు. ఒక శరీరము జీవునితో ఉండును, దానితో భోగములు అనుభవించును. మిగిలిన శరీరములు నిర్జీవములు అంటే అప్పుడు చెప్పారు ప్రదీపాధికరణము అని. ఎలాగంటే ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తే అది పూర్తిగా దీపంలాగే ఉంటుంది. అలాగే అద్దం ముందు మనం కూర్చొని ఏం చేస్తే అవన్నీ అద్దంలో కనిపిస్తాయి. అలాగే అన్ని శరీరాల్లో కూడా మనస్సు ఉంటుంది, ఆత్మ ఉంటుంది అది చెప్తున్నారు. ప్రదీపం వల్లే ఒకే మనస్సు ఉపాసన సామర్థ్యం వలన అన్ని శరీరంలో భోగములు అనుభవించును. అందువలన అన్ని శరీరములు ఆత్మ మనస్సులతో కూడి ఉన్నవే. ఏ విధముగానైనా ఒకే దీపం అనేక దీపములు వెలిగించును, అట్లనే ఒకే మనస్సు అనేక మనస్సులను వాటిలో చైతన్య సంబంధము కలిగించును, చైతన్యమును పూరించును. అందులకే స ఏకదా భవతి త్రిధా భవతి అని స్థితి చెప్తున్నది. ఏకదా భవతి, త్రిధా భవతి, ద్విధా భవతి, బహుధా భవతి అని శృతి. ఇప్పుడు వైయాసక న్యాయమాల. నిరాత్మనో అనేక దేహాః స్వాత్మకా వా నిరాత్మకాః అభేదాత్మ మనసో ఏకస్మిన్నేవ వర్తనాత్. ఈ శరీరము బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు వాడు సంకల్పం చేస్తే అనేక శరీరాలు అవుతాయి. అనేక శరీరాల్లో భోగం అనుభవిస్తాడు. అందుకని ఆ మిగిలిన శరీరాలన్నీ దేహం మనసుతో ఉన్నాయా ఉండవా అని సందేహం. ఆత్మ మనస్సు ఒకటే కనుక అభేదాత్మన మనసో ఏకస్మిన్ ఒక శరీరంలో
మనసు ఆత్మ ఉంటుంది, మిగిలిన శరీరంలో ఉండవు అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి నిరాత్మనో ఏకస్మాన్ మనసో అన్యాని మనాంసి ప్రదీపవత్ ఆత్మాభిస్తదవచ్ఛిన్న స్వాత్మకాసు స్థితిర్గత. ఒకే మనస్సు మిగిలిన మనస్సులున్న శరీరాలు కూడా ఉంటుంది. ఇలాగా ఒకే ప్రజ్ఞతో మిగిలిన ప్రదీపాలు వెలిగిస్తారు కనుక ప్రదీపం దీపం. ఆత్మాభి తదవచ్ఛిన్న స్వాత్మక, ఆ మిగిలిన శరీరాలు కూడా ఆత్మలతో ఉంటాయి. ఎందుకని స్థుతి చెప్తుంది, ఏకదా భవతి ద్విధాభవతి త్రిధాభవతి అని. అనేక దేహంలో నిరాత్మకంలా లేక ఆత్మరహితంలా. పూర్వపక్షి అనేక దేహంలో ఆత్మరహితములు. ఎందుకనగా ఆత్మ మరియు మనస్సు అనేకములు కావు, అవి ఒకే శరీరంలో ఉండును, అనేక శరీరంలో కాదు అంటాడు. అది పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం ఏ విధముగా ఒక దీపం అనేక దీపమును వెలిగించునో అదే విధముగా అనేక మనస్సులు ఒకే మనస్సు నుండి ఉత్పన్నమవును. ఆ మనస్సుల ద్వారా వేరు చేయబడి పరిమితమైన ఆత్మల ద్వారా అనేక శరీరములు ఆత్మసహితములవు. కాన త్రిధా భవతి, ఏకదా భవతి ద్విధా భవతి త్రిధా భవతి అనేకదా భవతి అను శృతి యొక్క భావము కూడా ఇది. ఇప్పుడు దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. స ఏకదా భవతి త్రిధా భవతి పంచదా భవతి నవదా భవతి అది. ఈ శృతిలో ఒకటే అనేక రూపములు దాల్చుటను చెప్పుతున్నది. ఈ శృత్యనుసారము ఒకే కాలంలో అనేక శరీరం ఇచ్చ ద్వారా గ్రహించుట సంభవము. దేవతలకు కూడా ఈ శక్తి ఉంది. అందుకని ఒకే దేవత గురించి అనేక చోట్ల యజ్ఞాలు చేస్తే వాళ్ళు సూక్ష్మ రూపంలో అక్కడికి వెళ్ళి ఆ హవిస్సులు గ్రహిస్తారు. అంటే ఏమిటి? అనేక శరీరాలు ఒకే కాలంలో వాళ్ళు ధరిస్తారు. అలాగే ఈ ముక్తాత్మ అప్పుడు ఒక శరీరం ఆత్మనేత్రము మిగిలిన ఆత్మనేత్రం విచారం కలుగుతున్నది. ఇందులో కనుక ఆత్మ మరియు మనస్సులు అనేకములని శృతిలో చెప్పలేదు. అంతేగాక ఈ అనుమానం కూడా కల్పింపలేదు. అప్పుడు సిద్ధాంతి కల్పన గలదు. దాని ద్వారా అనేక మనస్సులు మరియు ఆత్మల కల్పన చేయనిది ఏది అనినా ఒకే కాలంలో అనేక దేహముల ద్వారా భోగము యుక్తిసంగతము కాదు అను కల్పన. అంతేగాక ఒకే కాలంలో ఒకే ఆత్మ మరియు ఒకే మనస్సు ద్వారా ఒకే కాలంలో అనేక భోగములు అనుభవించటను అనుభవంలో లేదు. ఇది లేదు కనుక గట్లేక ఆత్మ మరియు మనస్సులు అనేకలని కల్పన గావించవలెను. అనేక ఆత్మల ఉత్పత్తి సిద్ధాంతమును విరోధమైనను సంకల్పం ద్వారా ఒకే మనస్సు నుండి అనేక మనస్సులు ఉత్పత్తి కాగా ఆ మనస్సులలో పరిమితమైన అవచ్ఛిన్న ఆత్మ అనేకములను అభిప్రాయంతో ఒకే ఆత్మ అనేక శరీరాల్లో ఉంటుంది.
మరి ఒక్కొక్క శరీరంలో కూడా ఆత్మ ఉంటుంది, ప్రతి శరీరంలో. అందుకని శృతి చెప్తోంది స ఏకదా భవతి త్రిధా భవతి. సృష్టికి ముందు ఆత్మ ఒకటే అయినను తరువాత అనేకములగును. ఈ శృతి వినబడుచున్నది. అందువలన అన్ని శరీరములు ఆత్మ సహితములు. ప్రదీపవద్ ఆవేశ తథా హి దర్శయతి. ప్రదీపవద్ ఆవేశ విషప్రవేశనే ధాతు. అంటే ఒక దీపం నుంచి అనేక దీపాలు ఎలాగ వస్తాయో అన్నీ సమంగానే ఉంటాయి, ఏం తేడా ఉండదు. అలాగే ముక్తాత్మ ఒక శరీరం నుంచి అనేక శరీరాలు వస్తాయి. అనేక శరీరాల్లో ఆత్మ మనస్సులు ప్రవేశిస్తాయి. అలాగే చూడబడుతుంది శృతిలో. విద్వాంసుని ద్వారా నిర్మింపబడిన అనేక శరీరములలో విద్వాంసుని అభివ్యక్తి దీపమునకు సమానముగా అవును. ఏ విధముగానైనా ఒకటే దీపం అనేక దీపములుగా అవును. అటులనే విద్వాంసుడు అనేక అంతఃకరణముల ద్వారా అనేక దేహంలో ప్రవేశించును. ఇందులో కనుక ఆ ప్రకారము దర్శతి అంటే శృతి. సో ఏకదా భవతి ద్విధా భవతి అని శృతి ప్రతిపాదించుతున్నది. ఒకే దేహంలో భోగములు సిద్ధాంతం. అన్ని దేహముల్లో భోగము అని ఫల విశేషణం. పూర్వపక్షికి సిద్ధాంతికి తేడా ఇది. ఇప్పుడు సంశయం. బ్రహ్మలోకంలో గల విద్వాంసుని ద్వారా సృజింపబడిన శరీరములు కొయ్య బొమ్మల వలె ఆత్మరహితములా లేక మన శరీరము వలె ఆత్మ సహితములా? మన యొక్క పూర్వపక్షి. ఒక జీవునికి ఒకే మనస్సు, ఆ మనస్సులో కూడుకున్న చైతన్య రూపమైన ఆత్మ ఒకటే ఒకటి వలన ఆత్మ మనస్సులకు అనేకత్వం లేనందున ఒక శరీరము ఆత్మతో మనస్సుతో కలిసి ఉంది. దానితో భోగములు అనుభవించును. మిగిలిన శరీరములు నిర్జీవములు అంటాడు. అప్పుడు సిద్ధాంతం ప్రదీపము వలె ఒకే మనస్సు ఉపాసనా సామర్థ్యము వలన ఐశ్వర్యమును పొంది అన్ని శరీరంలో భోగములు అనుభవించు. ఏ విధముగానైనా ఒకే దీపము అనేక దీపములను ఎట్లు వెలిగించునో అటులనే ఒకే మనస్సు అనేక మనస్సులుగా ప్రవేశించి చైతన్యమును పూరించు. అందువలనే శృతి స ఏకదా భవతి స త్రిధా భవతి అని అనేక శరీరముల భావమును చెప్పుచున్నది. కానీ ఆత్మ మనస్సులకు అనేకత్వం లేనందున అనేక శరీరంతో సంబంధం ఎట్లు కలుగునైనా అట్లనడు సరికాదు. ఎందుకనగా ఉపాసనతో ఐశ్వర్యం పొందిన పురుషుడు తన యొక్క సంకల్ప మాత్రము చేతనే అనేక శరీరములను ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మనస్సును కూడా సృజించును. అసట అంతఃకరణము అనే ఉపాధి భేదం వలన వ్యాపక ఆత్మలో కూడా అనేకత్వం వచ్చును. ఉపాధి ఫలం. ఆకాశం ఒకటే, కుండలు అనేకమైతే అనేక కుండల్లో అన్ని కుండల్లో ఆకాశం ఉంటుంది. అలాగే ఆత్మ ఒకటే, మనస్సు అనే ఉపాధి వేరు. అందుకని ప్రతి మనస్సులో కూడా
ఆత్మ ప్రతిబింబిస్తుంది. అన్ని దేహంలో ఆత్మ మనసులతో కూడినదే అవును. విద్వాంసునికి శరీరం ఉన్నదని ఎట్లు చెప్పగలరు? అది ఎందుకంటే తత్కేన కంపశ్చేత్, ఆ జ్ఞాని దేని ద్వారా దేన్ని చూస్తాడు? ఆత్మ సాక్షాత్కారమైన అంతయో ఆత్మే అయినప్పుడు ఎవడు దేనితో తెలుసుకొనును? నదు ద్వితీయమస్తి తతో అన్యద్ విభక్తం యద్ విజానీయాత్. రెండోది లేదు తనకన్నా వేరుగా చూడడానికి. తనకంటే వేరుగా విభాగం తెలుసుకుంటూ రెండో పదార్థం శృతులు విశేష జ్ఞానము లేదనియే చెప్పుతున్నవి. అప్పుడు దాని సమాధానం స్వాప్తయ సంపత్యో అన్యతరాపేక్షం ఆవిష్కృతం. అంటే స్వాప్య అంటే ఇద్దరిపోయిన వాడు, మళ్ళీ ఇంకేం అపేక్ష లేకుండా తను పడుకుంటాడు, నిద్రపోతున్నాడు, ఆ శరీరం అక్కడే ఉంటుంది. స్వప్నంలో అనేక శరీరాలు సృష్టిస్తాడు. అదే ముక్తావస్థలో తత్కేన కంపశ్యేత్, ఆత్మ సాక్షాత్కారమైన తరువాత అంతయో ఆత్మే గాన ఏ ఇంద్రియము ద్వారా ఏ విషయము చూచుని చెప్పింది. విశేష విజ్ఞానము లేదని సుషుప్తి ప్రకంలో సమపీతో భవతి, తన సద్రూపమైన పరమార్థ సత్యరూపములో లీనమును అనియో. ముక్తి ప్రకరణములో బ్రహ్మవసన్ బ్రహ్మాప్యేతి, బ్రహ్మని బ్రహ్మలో లీనమును అనియో ఆయా అవస్థల గురించి చెప్పేది. కాన సగుణ బ్రహ్మవేత్తకు శరీరం అంగీకరించట్లో ఏ విధమైన బాధ్యత లేదు. ముందు వాడు బ్రహ్మలోకానికి పోతాడు సగుణ బ్రహ్మవేత్త. అందుకని అక్కడ వాడికి శరీరం ఉంది అన్నది నిరూపించారు. సుషుప్తి మరియు మోక్షంలో ఏదో ఒక అవస్థను అపేక్షించి శృతిలో విశేష జ్ఞానాభావం చెప్పింది. ఈ సత్కేన కంపశ్యేత్ సోమపీతో భవతి, బ్రహ్మవత్సన్ బ్రహ్మాప్యేతి, నతు తద్వితీయమస్తి అతో అన్య విభక్తము. ఈ శృతులన్నీను సుషుప్తి అవస్థ గురించి కానీ ముక్త అవస్థ గురించి కానీ చెప్పిన. సుషుప్తిలో జీవుడు తన స్వరూపం పొందును, బ్రహ్మవిసన్ బ్రహ్మాప్యేతి, బ్రహ్మయ్యండి బ్రహ్మలో లీనమగును. ముందు చెప్పిన విషయంలో ఈ రెండు స్థుతులు ప్రమాణం. ఇట్లు తెలియనైనా ప్రకరణం ద్వారా ఇట్లు అర్థములు చెప్పితే అది సుషుప్తి ప్రకరణము మోక్ష ప్రకరణము కనుక అక్కడ అర్థం చెప్పాల్సి వచ్చింది. సుషుప్తి అవస్థను అనుసరించి తద్ అన్యద్ విభక్తం యత్ పశ్యేత్, సుషుప్తిలో వానికన్నా భిన్న వస్తువు లేదు చూచుడు అని శృతి. మరియు ముక్తి అవస్థను అనుసరించి తత్కేన కంపశ్యేత్, ఆత్మ సాక్షాత్కారం తర్వాత అంతగా ఆత్మయే గాన ఏ ఇంద్రియం ద్వారా ఏ విషయం చూచును అని శృతి. కనుక సగుణ బ్రహ్మోపాసకులు బ్రహ్మలోకములో శరీరమును స్వీకరించిన ఈ శృతులకు బాధ లేదు. అది సుషుప్తి అవస్థ, ముక్తి అవస్థ. ఇది బ్రహ్మలోకానికి పోయిన సగుణ బ్రహ్మ ఉపాసకుని అవస్థ. అవస్థలు వేరు. అది ఇప్పుడు జగద్వ్యాపార అధికరణం ముందు చెప్పాం. ఏంటి చెప్పాం? ఈ జీవుడికి ముక్తాత్మకి సగుణ బ్రహ్మోపాసకుడికి అంత ఐశ్వర్యం ఉంది. బ్రహ్మలాగా అన్ని చేస్తాడు, అన్ని అనుభవిస్తాడు. కానీ
సృష్టి స్థితిలయాలు చేయలేడు. అందుకని జగద్వ్యాపార వర్జితం అన్నారు. అన్నీ చేస్తాడు, ఇది ఒకటి చేయలేడు. సంగతి ఆప్నోతి స్వరాజ్యం సర్వే అస్మై దేవా పరిమాహవంతి సర్వేషు లోకేషు కామచారో భవతి. అది ఆ ఉపాసకుడు స్వరాజ్యం పొందం. దేవతలందరూ వానికి పూజలో సంగుదుడు. వానికి అన్ని లోకంలో యథేచ్ఛ సంచారం కలదు. పై స్థుతుల వలన బ్రహ్మలోక వాసులకు నిరంకుశ ఐశ్వర్యం కలదని తెలుస్తున్నది. కానీ దానికి విపరీతముగా జగద్వ్యాపారవర్జం. అది బ్రహ్మలోక వాసులు ఐశ్వర్యవంతులైనను ప్రపంచ సృష్ట్యాదులు కావించలేరు అని శృతిగలదు. ఉత్సర్గ అపవాదం. ఉత్సర్గ అంటే సామాన్యం, సామాన్య డిక్లరేషన్. అపవాదం అంటే దానికి వ్యతిరేకంగా చెప్పడం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బజారుకి పొండి అన్నారు. మీరు పెళ్ళికి వచ్చారు, అందరూ ఓ 50 మంది ఉన్నారు. మీరేమిటి చెప్పారు డిక్లరేషను? బజారుకి పోయి మీరు కావాల్సిన సామాన్లు తెచ్చుకోండి. మళ్ళీ వెంటనే అంటారు ముసలాళ్ళు తర్వాత అనారోగ్యవంతులు పోకూడదు బజార్కి, ఏమన్నా అయితే కష్టము. అంటే ఏమిటి? ముందు అందరూ పొమ్మనమన్నారు. అది ఉత్సర్గం, జనరల్ డిక్లరేషన్. దానికి అపవాదం. దానికి ఎగనెస్ట్గా ఏం చెప్పారు? ఎవరైతే వ్యాధి పీడితులో తర్వాత ముసలి వాళ్ళు బజారుకి పోకూడదు అన్నారు. అంటే ఏమిటైంది? అది అపవాదమైంది ముందు చెప్పిందాను. అది అలాగే వాళ్ళకి అంతా ఐశ్వర్యం ఉంది, కానీ సృష్టి స్థితిలయాలు చేయలేదు. జగద్వ్యాపారం. బ్రహ్మలోకంలో ఉన్న సగుణోపాసన ఐశ్వర్యంపై ఈ అధికరణంలో విచారించాడు. సగుణ బ్రహ్మోపాసకునికి బ్రహ్మలోకంలో గల ఐశ్వర్యము ఈశ్వరుని వలె నిరంకుశమా కాదా? పూర్వపక్షి. ఆ ప్రోతి స్వరాజ్యం, ఆ ఉపాసకుడు స్వరాజ్యాన్ని పొందును. సగుణ బ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకంలో గల ఐశ్వర్యం నిరంకుశము, వాడి మీద ఏమీ అంకుశం లేదంటాడు. సిద్ధాంతం. సృష్టిని ప్రతిపాదించే ప్రకరణంలో పరమాత్మ సృష్టికర్తగా చెప్పింది, కానీ సగుణ బ్రహ్మోపాసకులను యోగులకు కాదు. ఈశ్వరుడు ఆ ఉపాసకులకు భోగములలో స్వతంత్రం ఇచ్చాను, కానీ సృష్టి రచనలో కాదు. ముక్తి జ్ఞానం ద్వారా లభించు, కానీ జగత్తును సృష్టించుటలో వానికి స్వతంత్రత లేదు. భోగములలో మోక్షములో మాత్రమే వానికి స్వతంత్రత కలదు. కాస్త మోక్షం తీసుకో, లేకపోతే భోగం. అంతేకాని అడ్మినిస్ట్రేషన్లో నువ్వేం వేలు పెట్టకూడదు, దంపగాళ్ళు అవుతాయి. ఇప్పుడు వైయాసక న్యాయమాలు. జగత్సృష్టమేతేషాం యోగినాం అత నాస్తివ అస్తి స్వరాజ్యమాప్నోతి ఇత్యుక్త్యై ఐశ్వర్యానవగ్రహ. జగత్ సృష్టిలో ఈ సగుణ బ్రహ్మోపాసకులకి యోగులకి అధికారం ఉందా లేదా? నాస్తివా. పూర్వపక్షం అంటాడు ఉందంటాడు. ఎందుకని? స్వరాజ్యం ఆప్నోతి అని ఐశ్వర్యం చెప్పారు, అందుకని నిరంకుశ ఐశ్వర్యం అంటాడు వాడు. అప్పుడు సిద్ధాంత్ అప్రకృతత్వేన సృష్టుత్వా నాస్తి యోగినాం స్వరాజ్యమీశో భోగాయ దదో ముక్తించ విద్య. ఇప్పుడు సృష్టిలో
ఈ సగుణోపాసకులకి యోగులకి సృష్టిత నాస్తి, సృష్టి చేసేటువంటి అధికారం లేదు. మరి స్వరాజ్యం అన్నావు అంటే అది భోగానికి ముక్తికి ఉపాసన వల్ల, అంతేగాని సృష్టి స్థితిలయాల్లో వాడికి ఏమీ లేదు. బ్రహ్మలోకమునకు చేరిన యోగులు జగత్ యొక్క సృష్టికర్తలా కారా? వారు జగత్ యొక్క సృష్టికర్తలు. ఇందులో కనుక స్వరాజ్యం ఆప్నోతి అనుశృతి ద్వారా యోగుల్లో నిరంకుశ ఐశ్వర్యం తెలుస్తున్నది. ఇప్పుడు విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేశాడు అని చెప్తారు. అది గుర్రం చేస్తే గాడిదైంది, కొబ్బరి చేస్తే తాడి చెట్టు అయింది, నీతి చెట్టును. అలాగా వాళ్ళకి నిరంకుశ ఐశ్వర్యం ఉండదు ఎంత చేసిన. అందుకని మళ్ళీ ఆ త్రిశంకుడు మధ్యలోనే వెళ్ళాడుతున్నాడు. ఇటు కిందకి రాలేదు, అటు పైకి పోలేదు. పైకి పోతే వాడు తల్లి పంపించేశారు. అందుకని త్రిశంకు స్వర్గము అంటారు. యోగులకి సృష్టి పూర్తిగా చేసేటువంటి నిరంకుశ ఐశ్వర్యం లేదు. సిద్ధాంతి సృష్టి ప్రకారంలో యోగుల ఉల్లేఖనం లేనందున బ్రహ్మలోకంలో ఉన్న యోగులు జగత్ యొక్క సృష్టికర్తలు కారు. పరమాత్మ యోగులకు భోగములకై స్వరాజ్యమును మరియు విద్య ద్వారా ముక్తిని మాత్రమే ఇచ్చాను. కాన వీరు ఎప్పటికిన్నూ సృష్టికర్తలు కాజాలరు ఉంటారు. అప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఇందులో బ్రహ్మలోకమును చేరిన వారు భోగములకై శరీరములను ఇంద్రియములను సృష్టించగలరు. వాళ్ళ భోగం, ఇతరుల భోగం కాదు. వాళ్ళ ఇంద్రియ అటులనే ఆకాశాదుల ప్రపంచం సృష్టించగలరు. ఎందుకనగా ఆప్నోతి స్వరాజ్యం, ఈ ఉపాసకుడు స్వరాజ్యమును పొందును శృతి ద్వారా యోగులకు అప్రతిహత ఐశ్వర్యం తెలుస్తుందండి. నిరంకుశ ఐశ్వర్యం కనిపిస్తోంది అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి ఆకాశాదుల సృష్టి ప్రకరణములో అన్ని స్థలములలో పరమాత్మయే జగత్ యొక్క సృష్టికర్తగా ఉల్లేఖించింది. ఎక్కడను యోగులను సృష్టికర్తలుగా చెప్పలేదు. యోగులు జగత్ యొక్క సృష్టికర్తలు కాలేదు. ఈ విధంగా స్వీకరించనిచో అనేక మంది ఈశ్వరుల ప్రసక్తి వచ్చు. ఒకటే ఈశ్వరుడు ఉండాలి. అనేక మంది అయితే దెబ్బలాటలు వాడేదో ఉంటాడు, వీడేదో ఉంటాడు, వాడు ఇచ్చేస్తుంటాడు, వాడు వచ్చేస్తా అంటాడు, అంతా పాడైపోతుంది. వారిలో ఒకరు సృష్టి చేయవలని సంకల్పించిన మనకు సంహారం చేయగలిగింది. ఈ ప్రకారము జగత్ యొక్క వ్యవస్థ కాజాలు, వ్యవస్థ పాడైపోతుంది. స్వరాజ్య ప్రాప్తని చెప్పు. శుద్ధిగతి ఏమి అంటే ఆ యోగులకు ఈశ్వరాధీన స్వరాజ్యం కలుగుతుంది. ఉపాసన ద్వారా ప్రసన్నమైన ఈశ్వరుడు వారికి భోగ సిద్ధి కొరకు స్వరాజ్యం ఇచ్చారు. జ్ఞానోత్పత్తి ద్వారా వారికి ముక్తినిచ్చారు. ఈ ప్రకారము వ్యవస్థ కాగలదు. దీని ద్వారా జగత్ యొక్క సృష్టిలో యోగులకు స్వాతంత్రము లేకపోయినను భోగ మోక్షములందే వారికి స్వాతంత్రం కలదని తెలియచున్నది. ఇప్పుడు ఉదాహరణకి హనుమంతుడు, రాముల వారు ఏమిటి? శుద్ధ బ్రహ్మ పరాత్పరం.
ఆయన ఉపాసన చేశాడు. చేస్తే మరి తిన్నగా ముక్తి ఇచ్చాడా? ముక్తి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కల్పం అంతా ఉండన్నాడు, వచ్చే కల్పంలో నువ్వు హిరణ్యగర్భ బ్రహ్మ అవ్వు అన్నాడు. అబ్బాయి నేనేం చేయను, నాకు ముక్తి కావాలంటే ఇచ్చాడా? అది నీ చేతిలో ఉందా? లేదు. అందుకని సృష్టి నిరంకుశత్వము ఆ పరమాత్మదే కానీ ఎవరి దగ్గర ఉండదు. అది అందుకని జగద్వ్యాపారవద్యం ప్రకరణాత్ అసన్నిహితత్వాచ్చ. జగద్వ్యాపారవద్యం, జగత్ సృష్టి స్థితి లయాల్లో వాళ్ళకి ఏ పని లేదు. అది వదిలిపెట్టేసేసి భోగాలు అనుభవించవచ్చు, ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు, డబ్బులతో పాటు ముక్తిని పొందొచ్చు, అంతే. ప్రకరణం అది అసన్నిహితత్వాత్. ఏ ప్రకరణంలోనూ యోగులు సృష్టి చేస్తారని లేదు. అది జగత్ యొక్క ఉత్పత్తి మొదలగు వ్యాపారము తప్ప మిగిలిన ఐశ్వర్యం యోగులకు ఉండదు. ఎందుకనగా సృష్టి ప్రకరణంలో ఈశ్వరుని యొక్క వర్ణన మాత్రమే కలదు. ఆ ప్రకరణంలో జీవుని సన్నిహితకరణం లేదు. ఇతడి యోగులకు నిరంకుశమైన ఐశ్వర్య సిద్ధి, సిద్ధాంతి సాంకుశ ఐశ్వర్య సిద్ధి. వీళ్ళ మీద అంకుశం ఉంటుంది. ఏమిటి? సృష్టి స్థితి లయాలు చేయలేదు. సగుణోపాసకుల ఐశ్వర్యము ఈశ్వరునికి సమానంగా నిరంకుశమా లేక ఈశ్వరాధీనమా? పూర్వపక్షి అను సంశయమునకు తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. వానికి అన్ని లోకంలో యథేచ్ఛ సంచారం కలదు. అనుసృతి ఆధారం వలన వాని ఐశ్వర్యం నిరంకుశము. అన్ని లోకాల్లో తిరగచ్చు వాడు, అంతేగాని నేను అన్ని లోకాలు సృష్టించేస్తానని చెప్పడానికి వెళ్ళలేదు. సిద్ధాంత్ జగత్ యొక్క ఉత్పత్తి మొదలగు వ్యాపారంలో పరమేశ్వరుని అధీనం. ఇందులో కనుక జగత్ యొక్క సృష్టి ప్రసంగంలో ఈశ్వరుని వర్ణన కలదు. ఆయనే అధికారం కలవాడు. సగుణ బ్రహ్మోపాసకుని యోగుల వర్ణన లేదు. అనిత్య ఐశ్వర్యం గల బ్రహ్మలోకవాసులైన ముక్తాత్ములకు జీవులు చూడు ఐశ్వర్యం అన్నాడు, మళ్ళీ దానికో విశేషణం పెట్టాడు. అనిత్య ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండదు. బ్రహ్మలోకవాసులైన అనిత్య ఐశ్వర్యం గల బ్రహ్మలోక ముక్తాత్ములకు జీవుల జగద్వ్యాపారంలో సంబంధం లేని వారు. అది ప్రత్యక్షోపాదేశాదితి చేన్నాధికారిక మండల స్తోక్తే. ప్రత్యక్ష ఉపదేశం ఉంది కదా, ఆప్రోని స్వరాజ్యం అంటాడు. అంటే ఆధికారిక మండలం వాళ్ళకి అంతే అధికారం ఉంటుంది, అంతా ఉండదు. అది ఆప్రోది స్వరాజ్యం. ఈ ఉపాసకుడు స్వరాజ్యం పొందునను ప్రత్యక్ష ప్రతి వలన విద్వాంసునికి పరిపూర్ణ ఐశ్వర్యం వినిపించున్నది కదా అని ఎవరైనా ప్రశ్నించినా అటులన్నట్టు సరిగా. ఇందులో కనగా సూర్యమండలంలో గల ఆధికారిక పురుషుని గురించి ముందు వాక్యంలో చెప్పింది. శృతి వాక్యంలో ఆప్నోతి స్వరాజ్యం పరమాత్మనే పొందుదని చెప్పబడింది. విద్వాంసులకు ఈశ్వరాధీనమైన ఐశ్వర్యమని తెలుస్తున్నది. ఆప్నోతి స్వరాజ్యం అను శృతి వలన ప్రత్యక్షంగా బ్రహ్మలోకవాసులకు ముక్తాత్మలకు సంపూర్ణ ఐశ్వర్యం కలుగునని స్వీకరించవలేను కదా అనడం సరికాదు. ఆధికారిక మండలంలో గల విశేష స్థానంలో నుండి పరమేశ్వరునిపై ఆధారపడిన ఆ విషయం గురించి
ఇదుడు చెప్పి సృష్టికి మొదల్లో ఉన్న హిరణ్య గర్భాది పురుషులకు ఆచార్య పురుషులు వాళ్ళే సృష్టి చేస్తారు. నాట్ ఎవరి టామ్ అండ్ టెక్కి. అది హిరణ్య గర్భాది లోకములలో సర్వవ్యాపకం ఒకటి వలన పరమాత్మ వారిలో ఉండు. ఆప్రోతి మనసస్పతి సూర్యమండలంలో ఉన్న సర్వమనస్సుకు అధిపతి ఈశ్వరుని పొందును. ఆ బ్రహ్మనే ముందు వాక్యములో పొందవలని చెప్పింది. ఈ స్థితిలో బ్రహ్మలోక వాసుల ముక్తాత్మకు సంపూర్ణ ఐశ్వర్యం సిద్ధమని చెప్పి మరల ఈశ్వర ప్రాప్తి చెప్పుట వ్యర్థమగును అంటాడు. అప్పుడు అందుకని ముక్తాత్మల ఐశ్వర్యము ఈశ్వరాధీనమని సిద్ధమైనది. సంపూర్ణ ఐశ్వర్యం అయితే ఉంది, ఈశ్వరుని పొందుతారు. కానీ ఆ ఈశ్వరుడితో ఒకటైపోతారు కనుక ఈశ్వరునికి ఉన్న అధికారము విడిగా వీళ్ళకు ఉండదు. అది వికారవర్తిత తథా హి స్థితి మాహ. సగుణ బ్రహ్మలో కూడా బ్రహ్మ యొక్క నిర్గుణ రూపం కలదు. ఎందుకనగా బ్రహ్మలో కూడా సగుణత్వం మరియు నిర్గుణత్వం యొక్క స్థితి తావానస్య మహిమ అని శృతి చెప్తున్నది. రహస్యం ఏమనగా సగుణ ఉపాసకుడు సగుణ బ్రహ్మలో గల నిర్గుణ రూపమును పొందజాలడు. ఏలననా వానికి నిర్గుణ రూప జ్ఞానము లేదు, అందుకనే సగుణోపాసన చేశాడు. అటులనే ఆ నిర్గుణ రూపంలో ఉన్న జగత్ యొక్క సృష్టి మొదలు ఐశ్వర్యం కూడా పొందజాలడు. ఆ నిర్గుణునికి ఉపాసన లేదు. శృత్యర్థ విమర్శచే స్పష్టమవును. ఎందుకని వాడు నిర్గుణ ఉపాసన చేయలేదు, హిరణ్యగర్భ ఉపాసన చేశాడు. అందుకని అక్కడ పోయి నిర్గుణ ఉపాసన చేశాడనుకో వాడు ఇక్కడే బ్రహ్మతో ఒకటైపోతాడు, ఇంక వేరే ఉంది. అందుకని తత్త కేనకం పశ్చేత్ అన్నాడు. రమణ బ్రహ్మలో నిత్యముక్త నిర్వికార పరమేశ్వర రూపం కూడా కలదు. తావానస మహిమ తతో ధ్యానశపూర్వ పాదోశ సర్వభూతాన్ని త్రిపాదస్యామృతం దివి. వికార జాతమంతా పరమేశ్వరుడికి విస్తారం. ఆయన మాత్రము ఈ వికారం అంటే ఆవల నిర్వికారుడై ఉన్నాడు. ఆ సగుణ బ్రహ్మ మహిమ చాలా ఎక్కువ. నిర్వికార పురుషుడు వీనికంటే శ్రేష్టం. ఈ సర్వభూతంలో ఆయనకు ఒక పాదం, అమృత రూపములో తక్కిన 3 పాదములు ద్విలోకములో శుద్ధమై ఉన్నది. ఈ సర్వభూతములు, ఈ అన్ని లోకాలు ఆ పరమేశ్వరుడు ఒక పాదం, మిగిలిన 3 పాదాలు ఎక్కడున్నాయి ఆవిడకి తెలియదు. అందుకని ఈ ఒక పాదంలో ఉన్న పెద్ద మనిషి మహా తెలుసుకుంటే ఒక పాదాన్ని పూర్తిగా తెలుసుకుంటాడు. మిగిలిన 3 పాదాల శక్తి వీడికి ఎక్కడి నుంచి వస్తుంది? గుండు 0. అంటే ఈ శృతి సగుణము మరియు నిర్గుణ రూపంలో వాని స్థితి చెబుతున్నది. సగుణోపాసకుడు సగుణ బ్రహ్మలో గల నిర్గుణ రూపం పొందజాలడు. అటులనే జగత్తును ఉత్పత్తి చే క్షమతను కూడా పొందజాలడు. వాని ఉపాసన విషయము నిర్గుణ బ్రహ్మము కాదు. ఇదే రీతిగా శృతివాక్యం లేనందున ఉపాసన కూడా లేదని స్వీకరించవలేను. అంటే నిర్గుణ ఉపాసన వాడికి లేదు. దర్శయతైవం ప్రత్యక్షానుమానే ఇదే చూపిస్తున్నారు శృతిలోనూ అనుమానం ద్వారా. ఇదే విధంగా నదత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమ విదితో బాంధి కుతో అగ్ని. అది శృతి.
ఆ పరమాత్మలో సర్వమును ప్రకాశింపజే సూర్యుడు ప్రకాశింపడు. ఆ పరమాత్మ విద్యుతో ప్రకాశించదు. మన దగ్గరున్న ఈ అగ్నిట్లు ప్రకాశించును అని శృతి కలదు. నతద్భాసైతే సూర్యో న శశాంకో న పావక. బ్రహ్మను సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకాశింపజేయలేవు అని శృతి గీత. ఈ శృతి మరియు స్మృతి బ్రహ్మ యొక్క నిర్గుణ రూపము చెప్పుచున్నవి. సూత్రములో ప్రత్యక్షమనగా శృతి, అనుమానమనగా స్మృతి. భోగమాత్ర సామ్యలింగాచ. వాడికి ఎంత భోగం కావాలో అంత అనుభవించవచ్చు, మిగిలిన ఏం లేవు. భోగంలో మాత్రమే పరమేశ్వరునితో సమానత వినిపించుతున్నది, జగత్ యొక్క వ్యాపారంలో లేదు. తామాహోపో వైఖలు మీయంతే లోకాసౌ. బ్రహ్మలోకమున పోయిన ఉపాసకులను చూచి హిరణ్య గర్భ బ్రహ్మ ఇట్లా చెప్పాను, ఉపాసకులారా, ఇది అమృత రూపము జలములను నేను ఉపయోగించుకున్నాను. మీరు ఈ లోకంలో అట్లనే అనుభవయోగ్యం అవుతున్నది. భోగములతో సమాన స్పష్టము సమానత. సామ్య రూపమైన చిహ్నం ద్వారా భోగం కాదు, కానీ నిరంకుశ ఐశ్వర్యం లేదు. అది ఉపాసకుల ఉపాసన ద్వారా నిత్యశుద్ధ ఈశ్వరునితో భోగములో మాత్రమే సమానత. తమాహోపో వైఖలు మీయంతే లోకాసౌ. బ్రహ్మలోకం ఉపాసన చూసి హిరణ్య గర్భం ఇట్లా చెప్పాను, ఓ ఉపాసకులారా, ఇతడు అమృత రూపము జలమును నేను ఉపయోగించున్నాను. మీకు ఈ లోకము ఇట్లనే అనుభవయోగ్యమవుతున్నది. తా యథైతాం దేవతాం సర్వాణి భూతాని అవంతేవం హైవం విధం సర్వాణి భూతాన్యవంతి. ఏ విధముగా హిరణ్య గర్భదేవతకు ప్రాణులందరూ పూజ చేయుదురో అదే విధముగా ఉపాసకులకు కూడా జీవులందరూ పూజ చేయుదురు. ఈ స్థుతుల ద్వారా భోగముల సమానత బ్రహ్మలోకములోనున్న విద్వాంసులకు కలదు, కానీ సాంకుశైశ్వర్యమే ప్రతీతమవుతుంది. ఇప్పుడు హిరణ్య గర్భం మొదటి ఉన్నాడు. ఈ ఉపాసకులందరూ వాళ్ళలాగే వేషం వేసి కూర్చున్నారు. వాడికి ఏ ఐశ్వర్యం ఉందో వీళ్ళందరికీ అదే ఐశ్వర్యం ఉంటుంది. వాడికి ఎలా పూజ చేస్తారో వీడికి అందుకు పూజ చేస్తారు. కానీ వ్యవస్థలో వాళ్ళు ఒక్క మాట చెప్పడానికి వీల్లేదు. వ్యవస్థ అంతా ఆయన ఒక చేతిలోనే ఉంటుంది. అది అందుకని సాంకుశ ఐశ్వర్యం ఉండటం వలన విద్వాంసుల ఐశ్వర్యం అనిత్యమును, వారికి సంసారంలో మళ్ళీ జన్మ కలుగును కదా. అది అనినా అత్యంత కరుణాముద్ర బాధ ఆయన భగవానుడు ఈ సమానం. అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్. ఇది ఆగా సూత్రం. వాళ్ళు తిరిగి రారు నాయన అని. కానీ ఈ కల్పంలో తిరిగి రారు. ఏమాత్రము వాళ్ళల్లో ఇచ్చ ఉంటే వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. అచ్చిరాజ మార్గంలో పోయిన వారికి పునరావృత్తి లేదు. నస పునరావర్తతే. ముక్త పురుషుడు తిరిగి సంసారంలోకి రాడు. సూత్రుడు వాళ్ళు శాస్త్ర సమాపనం సూచించుతున్నది. నాడీ రసి మార్గం అనుసరించి అగ్ని మొదలు దేవతలచే తీసుకుని వెళ్ళబడిన ఉపాసకునికి పునర్జన్మ లేదు. త్రయోధ్వాయనం తత్వమేతి. మూర్ధన నాడి ద్వారా ఊర్ధ్వలోకములకు వెళ్ళిన వారు అమరత్వం పొందుదురు. తేజాం నా పునరావృత్తి. బ్రహ్మలోకం అభిసంబద్ధితే నా పునరావర్తతే. బ్రహ్మలోకమును పొందుదు, మరల తిరిగిరా.
మొదలు వాక్యములు క్రమముక్తిని చెబుతూ పునరావృత్తి లేదని స్వయంగా చెప్పుతున్నది. ఎవరికి బ్రహ్మదత్త జ్ఞానము ద్వారా అనాది అనిర్వచనీయము అజ్ఞానం కారణంలో లీనమగునో వానికి అనావృత్తి సిద్ధమే. సగుణ ఉద్యోపాసకులు కూడా జ్ఞానం వలన నిర్గుణ బ్రహ్మతో ఏకీభవించడం వలన అనావృత్తి కలుగుతున్నది, కానీ విపరీతం కాదు. అందువలన కారణంతో పాటు సంపూర్ణ దుఃఖముల నాశము మరియు పరమానంద రూపము మోక్షము నిర్గుణోపాసకు తత్కాలమే ప్రాప్తం. సగుణ బ్రహ్మోపాసన క్రమంగా లభించింది. అనావృతి శబ్దాత్ అని 2 మాటలు చెప్పడా శాస్త్ర సమాపనం సూచించింది. అధ్యాయ సంగ్రహం. ఈ 4వ అధ్యాయంలో ఏం చెప్పారా అంటాడు. మొదట 3 పాదములలో ఉపాసకులకు సంబంధించి విచారం. ప్రథమ పాదములో నిర్గుణ బ్రహ్మవేత్త కలుగు జీవన్ముక్తి. ద్వితీయ పాదములో జీవుడు శరీరం నుండి నిర్గమించు విధము. బ్రహ్మనాడి ప్రాప్తి వరకు సగుణోపాసనకి అజ్ఞానికి గతి ఒక్కటి అంట. నిర్గుణ బ్రహ్మవేత్త గతియే లేదంట. తృతీయ పాదంలో సగుణోపాసకుని మార్గం, బ్రహ్మలోక ప్రాప్తి, క్రమముక్తి. చతుర్థ పాదంలో పూర్వార్థం నిర్గుణముక్తిని, ఉత్తరార్థంలో సగుణముక్తిని గూర్చి విచారింపబడను. ఇప్పుడు అది శంకర పాతునో నిత్యం వ్యాసస్య జ్ఞానదో గురు దక్షిణామూర్తి దేవోస్తు లోకానాం వరద సదా. శ్రీమత్ శంకర భగవత్పాదాచార్యులు మరో జ్ఞానం ఇచ్చి గురువులు వేదవ్యాసుల వారు మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించుదురుగాక. దక్షిణామూర్తి రూపంలో ఉన్న దేవుడు ఎల్లప్పుడూ సంపూర్ణ లోకమునకు వరములు ఇచ్చుగాక. వరములు ఇచ్చువాడుగా. అది ఈ విధముగా బ్రహ్మసూత్రంలో 4వ అధ్యాయంలోని 4వ పాదం సమాప్తం. బ్రహ్మసూత్ర హృదయం కూడా సమాప్తము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం